ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏమిస్తుంది? హోదానా, ప్యాకేజీయా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నట్టు రెండూ ఇస్తుందా, లేకుంటే ప్యాకేజీ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటుందా? ఇప్పటివరకు చేసినట్టే అరకొర సాయంతో సరిపెడుతుందా? అసలు కేంద్రం ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీలో ఏమేం ఉండబోతున్నాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు సామాన్యుడి మదిగదిని చుట్టుముడుతున్నాయి. అర్ధాకలితో అలమటిస్తున్న ఆంధ్రప్రదేశ్ హోదాయో రామచంద్ర అని అర్థిస్తున్న కేంద్రం ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు వచ్చాయని తెలిసి జమ్మూ కాశ్మీర్కు 80,000 కోట్లు, బీహార్కు 1,65,000 కోట్లు భారీ ప్యాకేజీను ప్రకటించింది. కానీ విభజన జరిగిన 2.5 ఏళ్ల తర్వాత ఏపీ ఆకలి కేకలు కేంద్రానికి వినిపించాయి. ఆర్థిక భారాలతో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఆర్తనాదాలు ఇన్నాళ్లకు కేంద్రం చెవుల్ని తాకాయి. రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి మొదటి నుంచి క్లారిటీ ఉన్నా సాయం చేయడానికి మాత్రం ముందుకు రాని కేంద్రం ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీకి ఇవ్వాల్సిన అంశాలపై కేంద్రం క్లారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతానికి ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఏపీకి భారీగా ప్యాకేజీ ఇవ్వడం వెనుక చాలా ప్రయత్నాలున్నాయి, పోరాటాలు ఉన్నాయి, కేంద్ర మంత్రుల సంప్రదింపులు ఉన్నాయి, రాష్ట్రం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఇక ప్రజల్లో కూడా కేంద్రం మీద నమ్మకం తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ కలిసి కేంద్ర రాష్ట్రాల మధ్య దూరాన్ని పెంచుతూ వచ్చాయి. మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్య పక్షమైనప్పటికీ ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచుతూనే వచ్చింది. ఏపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్రంతో జరిపిన సంప్రదింపులు ఢిల్లీ పెద్దల్ని ఏపీకి ప్యాకేజీ రూపంలో సాయం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకునేలా చేశాయి. 2014-15లో పాత ఏరియర్స్ చాలా వరకు అన్ని రాష్ట్రాలకు కూడా వదిలేశారు. మనకు 3,500 కోట్లు ఎక్స్ట్రా మనం తేగలిగాం. సో మనకి ఏం జరుగుతుందంటే పాజిటివ్గా వాళ్ళ దగ్గర తీసుకున్నాక రాని డెఫినెట్గా మనం అడగాలి. అంబిషన్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ వర్క్ హార్డ్ టు రీచ్ అవర్ గోల్. అది చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ కావట్లేదు. బల్ల కొద్ది చెప్పగలను, డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద పెట్టవలసిన డిమాండ్ మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇంకా అనేక విషయాలు మనకి అన్సెటిల్డ్గా ఉన్నాయి. అవి కూడా ఒక వారం రోజుల్లో ఒక సుమారుగా సొల్యూషన్ వస్తున్నాను. ఏపీకి కేటాయించబోయే ప్యాకేజీపై ప్రధాని మోడీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఈ ప్యాకేజీలో ఏముంటాయన్నదే పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ప్యాకేజీలో రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఏపీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఓ భారీ ప్యాకేజీను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం ప్రకటించే ప్యాకేజీ ఏదో కంటి తుడుపులా కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టేదిగా ఉంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి ప్యాకేజీలో ఏపీ రెవెన్యూ లోటు భర్తీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధానిలో మౌలిక వస్తుల కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు ఉండవచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రం చట్టంలో అంశాలతో పాటు మిగిలిన అవసరాలు కూడా ఏ మేరకు సాయం చేస్తుందన్నది తేలాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఈ ప్యాకేజీ భారీగా ఏపీలో నిలదొక్కునేలా ఉంటుందా, లేక గతంలో మాదిరిగా చాలీ చాలనట్లు విదిలిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కేంద్రం ఇచ్చే ప్యాకేజీలో కేవలం నిధులు మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఏపీలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా ఉండాలి. అప్పుడే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ 1956లో రాజధాని అయినా ఆ తర్వాత ఇక్కడ ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ఐడిపిఎల్, బీడీఎల్, ఇక్రిసాట్, ఎన్ఐఎన్ వంటి సంస్థల ఏర్పాటుతోనే ఆర్థికంగా గట్టి పునాదులు పడ్డాయి. ఆపై ఐటీ పరిశ్రమ వచ్చి హైదరాబాద్ను విశ్వయవనికపై నిలబెట్టి రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా నిలిచింది. ఇప్పుడు హైదరాబాద్లో 150కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. అవన్నీ ఒక్కరోజులో పుట్టుకొచ్చినవి కావు. ఇప్పుడు ఏపీకి కూడా ఇలాంటి అభివృద్ధే కావాలి. అందుకు కేంద్రం ఏపీలో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఏపీలో 1000 మందికి పైగా పనిచేసే సంస్థ ఒక్కటీ లేదు. కాబట్టి ఈ ప్యాకేజీలో కనీసం 20,000 మంది పనిచేసే 4-5 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏర్పాటు చేస్తేనే ఏపీ నిలదొక్కుకోగలుగుతుంది.
13 జిల్లాల్లో ఉన్న సహజ వనరుల ఆధారంగా 4-5 వేల కోట్లతో ఒక్కో సంస్థను ప్రకటించి ఏర్పాటు చేస్తే ఏపీ ఆర్థిక భవిష్యత్తు నిలబడుతుంది. కానీ కేంద్రం తీరు చూస్తుంటే కేవలం వాగ్దానాలకే పరిమితమైపోతుందా అన్న భావన కలుగుతోంది. కేంద్రం మరోసారి మోసం చేస్తోందా అన్న భయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీలు విజ్ఞతతో వ్యవహరించి అన్యాయమైపోయిన ఏపీకి న్యాయం చేసేలా కేటాయింపులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిత్యం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వాటిని సాధించుకోగలగాలి. ఎందుకంటే గడచిన 2.5 ఏళ్లలో పోలవరానికి 200 కోట్లు, రాజధానికి 1500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు మినహా కేంద్రం నుంచి పెద్దగా నిధుల రూపంలో వచ్చిందేమీ లేదు. ఏపీకి హోదా ఇచ్చినా, ప్యాకేజీ ఇచ్చినా ఆపై కేంద్రం విడుదల చేసే నిధులపైనే ఏపీ భవిష్యత్తు, అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. అయితే కేంద్రం ఇవ్వబోయే ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఆదుకునేలా ఉంటేనే దానికి విలువ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హోదా ఆలస్యమైనా దాని గురించి అంతా కలిసి పోరాటం కొనసాగించాల్సిందే. మరోపక్క నుంచి ప్యాకేజీని అదనంగా తెప్పించుకోవాలి. విభజనతో కునారిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ అవసరం భారీ ప్యాకేజీని. హోదా అనేది ఏపీ భవిష్యత్తుకు భరోసా ఇస్తే, ప్యాకేజీ అన్నది తక్షణ ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ప్రజల సెంటిమెంటుగా మారిపోయింది. ప్యాకేజీ ఇస్తానన్నంత మాత్రాన రాజీ పడే ప్రసక్తి లేదు. హోదా సాధించే వరకు అంతా పోరాటం చేయాల్సిందే. ఒకవేళ ఇప్పుడు హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇస్తామంటే ఆ ప్రయోజనాలు కూడా అందుకోవాలి. ఆపై హోదా కోసం పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరి మనస్సుల్లోనూ హోదా అన్నది ఒక బలమైన సెంటిమెంటుగా మారిపోయింది. ఖచ్చితంగా హోదాతో వచ్చే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. హోదాతో ఏపీ అభివృద్ధి మరింత ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పటికి తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఆక్సిజన్ లాంటి ప్యాకేజీ అందుకున్నా హోదా కోసం మాత్రం అటు తమ పోరాటం కొనసాగించాల్సిందే. ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిందే. హోదాపై ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఏపీ హోదాపై విజయవాడ ఏ కన్వెన్షన్ నుంచి ఎన్టీవీ బిగ్ డిబేట్ ను ఇప్పుడు చూద్దాం.